నుంచి కొంత కాన్సల్టేషన్ చేయడం వల్ల ఇప్పుడు ప్రతి రైతు దగ్గర నుంచి కూడా ఈ యొక్క భూసార పరీక్ష చేసి వాళ్ళ యొక్క భూసార పరీక్ష నమూనాలు తెచ్చి ల్యాబ్లో ఇస్తే ఏమని చెప్తుంది. ల్యాబ్లో ఇస్తే మీకు భూసార టెస్టింగ్ రిజల్ట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎంత ఉందనే తెలుస్తున్నాయి. మన భూమిలో ఎంత ఉంది, ఇంకెంత వేయాలి అది సరిపోతుంది. అంతేగాని ఎక్కువ వేసినా కానీ ఎక్కువ వేస్తే ఏమైంది, మన జీవితంలో డబ్బులే లాస్ అయింది. సో భూసార పరీక్ష చేయడం వల్ల భూమి ఆరోగ్యంగా కాపాడతాం, భూమి ఆరోగ్యంగా కాపాడతాం, మన ఆరోగ్యంగా కాపాడుకుంటాం. మనతో పాటు మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఖర్చు కూడా తగ్గించుకోవాలి. సో దాని విషయంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అలా, ఎందుకంటే మీకు తెలుసు ఇప్పుడు యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి. అసలు యాక్చువల్గా మీరు మమ్మల్ని అడగడం కదా, ఒక యూట్యూబ్లో మీరు కొట్టాడి అందరి దగ్గర ఈ ఫోన్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ ఉంది. యూట్యూబ్లో కొడితే అన్నీ వస్తాయి, ఏం కావాలో ఉంటాడు. సో అది కూడా మీరు ఖాళీగా ఉన్న టైంలో భూసారానికి సంబంధించి ఇటువంటి సేంద్రీయ వ్యవసాయం వాటిలో ఖాళీగా ఉన్న టైంలో వేరే ఏ ఫోన్లో చూసిందంటే మీరు చూస్తా అంటే కొంచెం మనకి ఉపయోగపడే అవకాశం. సో ఇది మన నేలని పరిరక్షించుకోవాలంటే మనం మీటింగ్ పెట్టుకుంటే మనకి మీటింగ్లో ఒక అవగాహన వస్తాయి. సో నా ఉద్దేశంతో ఒక వారోత్సవం భాగంగా మొదటి రోజు నేల పరిరక్షణ సేంద్రీయ వ్యవసాయం మీద ఎక్కువ రైతులు దృష్టి పెట్టాలి. సేంద్రీయ వ్యవసాయం అంటే మీకు తెలిసిందే. ఇంతకుముందు పశువులు ఉండేవి, పశువుల పేడ బడికి పెట్టేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఆ పశువులు పేడ పెడితే దాన్ని తీసుకున్నానికి ఇద్దరు ముగ్గురు కాంపిటీషన్ వచ్చాం, ముందే వచ్చాడు. అది పెట్టగా అది పేడ పెట్టగా కురిపెచ్చి దాన్ని ఫస్ట్ అయితే తిరిగి నీకు తెలుస్తుంది కదా, తిరిగేస్తుందంటే ఆమె నాది అనేటువంటి మరి ఈ రోజుల్లో ఎక్కడన్నా ఎవరైనా అవపడుతున్నారంటే అవపడుతుంది. పశువులు లేవు, పేడ లేదు, ఏది లేదు, యూరియా వస్తుంది కలిగి. సో పశువులు లేదు. మరి మొన్న ఇంటి బాగా ఇంతకుముందు ఎదురులో మొన్న ఇంటి బాగాల్సిందే. లేకపోతే ఇంతకుముందు నా 100 సంవత్సరాలు 75 నుంచి ఇప్పుడు 60 ఇంతకుముందు వాడి ఇప్పుడు యాక్చువల్గా మేము హాస్పిటల్లో చూస్తే పుట్టిన పిల్లలు కాదండి అక్కడ పుట్టినాక ఈ అమ్మమ్మ తాతయ్య పోయి నాన్న ఇట్లా అంటే సందేశాలు అప్పుడే కాలంటే అంటారు అంటారు కదా, అంటే ఆరోగ్యం బాగుంటుంది. సో ఎఫెక్ట్ వస్తూనే ఉంటాడు. సో దయచేసి మనం మన కుటుంబం బలవంతమైన కానీ ఒక ఎకరం సేంద్రీయ వ్యవసాయం మీకు తప్పేం కాదు. మన వ్యవసాయం ఉంది, మనం వేసుకుంటే మనం కొంచెం దాని మీద ఎక్కువ ఆరోగ్యం మెరుగుపరచుకోవడం జరుగుతుంది. మనకి ఇప్పుడు కూడా ఆరోగ్యం హాస్పిటల్ పెరిగే మనకు అర్థమైంది. ఇప్పుడు ఏం కాదు, ముందు తాగడం నుంచి ఇప్పుడు ఏం కాదు. ఎప్పుడైతే ఏదో తర్వాత అప్పుడు బాగా అప్పుడు బాధపడుతూ వచ్చే కాదు. సో దయచేసి మన ఎకరం పొందలేదు కానీ సేంద్రీయ వ్యవసాయం వైపు మనం మొగ్గు చూపితే మనం మన కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని ఉంచినా నా దగ్గర డబ్బులు ఉంటున్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తుంది బెస్ట్. అన్ని డబ్బులున్నా కానీ ఆరోగ్యం లేకపోతే ఏం చేయలేని వస్తుంది. కాబట్టి రైతు సోదరులు మనకు ఎన్నో చిన్న పనులు ఉన్నాయి, రాజకీయం ఉంది, ఊళ్ళో ఉన్నాయి, ఎన్నెన్నో ఉంటాయి, రకరకాల ప్రతి ఊళ్ళో ఉంది. ఒకరికి పొడవు రకరకాల సమస్యలు ఏదున్నా కానీ మన ఆరోగ్యంగా దృష్టి పెట్టుకొని మనం సేంద్రీయ వ్యవసాయాలకు కొద్దిగా మన తిరిగి ఇంటి వల్ల కానీ బలాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి యూజర్ వ్యవసాయ సహాయ సంచాలకులు గారిని మాట్లాడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి.